గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం. ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసం శుక్లపక్షం చతుర్దశి శుక్రవారం పగలు 3:18 వరకు ఉంది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 7:21 వరకు ఉంది. ఈరోజు ఉదయం 7:10 నుంచి 8:54 వరకు వర్జ్యం ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 5:37 నుంచి 7:04 వరకు ఉంది. మధ్యాహ్నం ఉదయం దుర్ముహూర్తం 8:46 నుంచి 9:32 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:36 నుంచి 1:22 వరకు. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా పగలు 11:30 సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 6:27 సూర్యాస్తమయం 6 గంటలకు. ఈ నేపథ్యంలో గ్రహ సంచారం చూస్తే కర్కాటకంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుజ శుక్రులు మకరంలో, రవి బుధ శని కుంభంలో, రాహువు మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందులో ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు గోచార ఫలితాలు చూసే విషయంలో మనం అన్ని కార్యక్రమాలని కూడా సానుకూల వ్యవహారంగా అన్ని కార్యక్రమాల్లో కూడా ఈ గ్రహాల యొక్క సానుకూలత ఎంతవరకు ఉందో చూసే ముందు అన్ని సానుకూలం అవ్వాలనే ఉద్దేశంతో భగవంతుని ఒకసారి ఆరాధిద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళు ఈ రోజున అన్ని పనులు కూడా బాగా అబ్జర్వేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఇట్లా అన్నిట్లోనూ కూడా వీళ్ళకి ఒక చక్కనైనటువంటి బుద్ధి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో వీళ్ళు అన్ని పనులు కూడా చాలా బాగా నడుపుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటారు. ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. అన్ని విషయాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. సందర్భానుసారంగా వ్యవహరిస్తారు. ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక గొప్ప క్లారిటీ కలిగి ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సంబంధాలు బాగా కలిగి ఉంటాయి. మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు. ఆ తెలివితేటలతో పనులు సానుకూలం చేసే విషయంలో బాగా దృష్టి కేంద్రీకరణ చేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిథున రాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అనుకోని విజయాలు సాధించే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అష్టమ కుజుడు ప్రభావం కూడా మీ మీద పెద్దగా ఉండదని చెప్పాలి. అన్ని కార్యక్రమాలని కూడా మీరు చాలా చక్కగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా మరి ప్రతి విషయంలోనూ తెలివిగా ప్రవర్తిస్తారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, వీటి మీద ఒక మంచి దృక్పథం కలిగి ఉంటారు. దానివల్ల అన్ని పనులు కూడా వేగంగా సాగించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా మరి చాలా విజయాన్ని ఇస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి సుఖశాంతులతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం అంతా, ఈ రోజంతా కూడా కొంచెం ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కోపావేశాలు పెరుగుతూ ఉంటాయి, అడ్డంకులు వస్తూ ఉంటాయి. కానీ పనులు ఏదో విధంగా సాధించాలనేటువంటి తపనతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇవాళ అవకాశం ఉంటే ప్రాతకాలంలో ఒకసారి ఆంజనేయ స్వామి వారికి రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేసి ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకోవాలి అంటే కనుక ప్రత్యేకంగా కొంత కృషి చేయవలసిన అవసరం ఉంది. సింహరాశి. ఏ పని చేసినా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి.
ప్రధానంగా వ్యయంలో చంద్రుడు, షష్టంలో కుజుడు మూలంగా మీకు సమస్యలు మీ ప్రమేయం లేకుండానే పెరిగిపోయే అవకాశం వస్తున్నది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో బహుశ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవాల్సిన సూచన చేస్తున్నాం. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా వాహనాలు నడిపే విషయంలో కానీ, ప్రయాణ విషయాల్లో కానీ, ప్రయాణ సంబంధమైనటువంటి యంత్ర విషయాల్లో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. అన్ని పనులు చాలా చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడుస్తాయి. రుణాలు చిపుచ్చుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతోంది. ఆ తర్వాత కన్యారాశి వాళ్ళ విషయంలో మరొక ముఖ్య విషయం ఏంటంటే, గతంలో జరిగిపోయిన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇప్పుడు కాలం బాగుంది. మళ్ళీ రేపటి నుంచి మీకు చంద్రుడు వ్యయంలో సంచారం ప్రారంభం చేస్తే కొన్ని పనులు అడ్డంకులు వచ్చే అవకాశం వస్తుంది. డిస్టర్బ్ అవుతారు. ఒక 2-3 రోజులు ఎదురుగుండా ఉన్నటువంటి ఘటనలకి మీరు భవిష్యత్ ప్రణాళికలకి మానసికంగా సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు ఉంటారు. ఈ తర్వాత మళ్ళీ మీ బండి యాజ్ ఇట్ ఈజ్గా ట్రాక్లోకి వచ్చేస్తుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తులారాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడి నుంచి రాబోయే 4 రోజుల పాటు మరి విషయాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. మరి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అన్ని కార్యక్రమాలని కూడా మీరు చాలా చక్కగా నడుపుకుంటూ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళకి ఇప్పుడు రాబోయే 4 రోజులు కూడా గ్రహచారం బాగుంది. ఇట్లాంటి సందర్భంలో మీరు కొంచెం ఎక్కువ కృషి చేసి ఏదైనా సమస్యలను పరిష్కరించుకునే దిశగా కనుక వర్క్ చేస్తే మీకు చాలా మటుకు మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తున్న విషయాన్ని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ వృశ్చిక రాశి. అన్ని పనులు బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. మరి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇబ్బందులకు పడకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహచారం ప్రత్యేకంగా ఇప్పుడు కాకుండా కొద్ది రోజుల పాటు రాబోయే కాలంలో కూడా మంచి ఫలితాలను చూపిస్తోంది. కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు లాంటివి కనుక ఏమంటే వాటిని తొందరగా పరిష్కరించుకోవడానికి కృషి చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ధనురాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మకర రాశి. ఇబ్బందులు కొన్ని వస్తూ ఉంటాయి, కానీ తెలివిగా సరిచేస్తారు. బుధుడు యొక్క సంచారం బాగుంది. మీరు ఏదైనా అలంకరణ వస్తువు విషయంగా అప్పు చేసినా సరే కొనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చేటువంటి సమస్యలను ముందుగా పరిష్కరించి ఏ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనే విషయంలో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. తర్వాత కుంభరాశి. ఇవాళ రేపు ఎల్లుండి కూడా కొంచెం జాగ్రత్తలు ప్రత్యేకంగా పాటించాలి. ఇతరుల వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు జాగ్రత్తగా చూసుకోండి. డబ్బు విషయంలో కూడా మీరు ఇవాళ రేపు ఎల్లుండి జాగ్రత్తగా ఉండకపోతే జీరోగా కనబడే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. మీన రాశి వాళ్ళకి రాబోయే కాలం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్ మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దసతు.